హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ విజయ ఛానల్. ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ వీడియోనండి. ఎందుకంటే చాలా యూజ్ఫుల్ ప్రోడక్ట్తో నేను మీ ముందుకు వచ్చాను. అమెజాన్ నుంచి ఫెస్టివల్ ఆఫర్లో తీసుకున్నాను అనమాట ఇది. దాని కాస్ట్, దాని డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ అమెజాన్ నుంచి గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ అయితే జరుగుతుందండి. సో దాంట్లో అయితే నేను ఇది పర్చేజ్ చేశాను అనమాట. ఇది చాలా సంవత్సరాలుగా నా కళ అనమాట, ఇలాంటిది ఒకటి తీసుకోవాలని. ఇంకా రాబోయే వీడియోస్లో కొన్ని షెడ్యూల్ చేసి అయితే పెట్టానండి. అవి కాకుండా ఇంకా రాబోయే వీడియోస్లో మంచి కంటెంట్ ఉన్న వీడియోస్, అలాగే క్వాలిటీ వీడియోస్ చేయాలని నేను ఇది పర్చేజ్ చేశాను. ఇప్పుడు ప్రజెంట్ యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా చక్కగా ఈ ప్రోడక్ట్ అయితే తీసుకోవచ్చు. ఏది ఆన్లైన్ షాపింగ్ చేసినా కూడా మీ ముందే అన్బాక్సింగ్ చేస్తాను కదా, సో అందుకని మీ ముందే ఇది ఓపెన్ చేద్దామని ఈ వీడియో తీస్తున్నానండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మిస్ కాకుండా ఎన్ని వరకు చూడండి. మొత్తం డీటెయిల్స్ అయితే ఇది ఎట్లా ఫిట్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా డీటెయిల్స్ అన్నీ అయితే తెలుసుకుందాము ఈ వీడియోలో. సో అమెజాన్లో మనకి గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ఆఫర్లో అయితే నేను ఇది యాక్చువల్లీ 3500 ఉందండి. ఇది ఎంఆర్పి రేటు. మనకి ఆఫర్లో డైలీ అయితే 1500 అలా ఉంటుంది. మనకి ఆఫర్లో ఇప్పుడు ప్రజెంట్ 1100కే వస్తుంది అనమాట. సో కొనుక్కునే వాళ్ళు హరి అప్ అండి, చక్కగా ఈ రిపబ్లిక్ డేలో మీరు కూడా పర్చేజ్ చేసుకోండి. అలాగే సోషల్ మీడియాలో మనం షూట్స్ అయి చేస్తాం కదా, రీల్స్ అయి తీస్తాం కదా, సో అలా కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళకి ఇది చాలా యూజ్ఫుల్ ప్రోడక్ట్ అని చెప్పచ్చు. షార్ట్స్, రీల్స్ అలాగా చేసే వాళ్ళకి ఇది బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్తానండి. సో మనకి ఇండివిజువల్గా మనమే ఓన్ కంటెంట్ ఇట్లాగా ఓన్గా మనమే ఇండివిజువల్గా తీసుకోవడానికి కూడా చాలా యూజ్ఫుల్ ప్రోడక్ట్. ఎస్పెషల్లీ కుకింగ్ ఇట్లాగా చేసుకుంటాం కదా, మనమే చక్కగా ఒకరితో సపోర్ట్ లేకుండా మనమే ఇది స్టాండ్ పెట్టుకొని చక్కగా రీల్స్ కానీ ఇట్లాగా షూట్స్ కానీ చేసుకోవచ్చు. మనకి డిజిటెక్ కంపెనీ అండి. ఇది మోడల్ నెంబర్ వచ్చి మనకి DRL 14C అనమాట. సో ఇది ఇప్పుడైతే మీ ముందే అన్బాక్సింగ్ చేస్తాను. ఎలా ఉందో ప్రోడక్ట్ అయితే చూసేద్దాం మనం. సో దీని రివ్యూస్ అయితే చూసానండి, చాలా బాగుంది. 4 స్టార్ రేటింగ్ వస్తుంది. అలాగే 5000 మెంబర్స్ పర్చేజ్ చేశారనమాట ఇప్పటి వరకు. ఆల్మోస్ట్ అందరూ కూడా పాజిటివ్ రెస్పాన్సే ఉంది. సో నేను కూడా చూసి జెన్యున్గా చెప్తానండి. వీడియో మిస్ కాకుండా ఎండింగ్ వరకు చూడండి. ప్రెజెంట్ అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం మీ ముందే. సో ఇదైతే డిజిటెక్ అనే కంపెనీ నుంచి అనమాట. మోడల్ నేమ్ వచ్చేసి DRL 14C అనమాట. సో ఇదైతే మనకి LED రింగ్ లైట్ అనమాట. ఇది వచ్చేసి సో ఇదైతే ట్రైపాడ్ స్టాండ్. ఇది వచ్చి మనకి ఇది అన్బాక్సింగ్ అయితే చూద్దాం, ఓపెన్ చేస్తూ మాట్లాడదాం. సో బాక్స్ కంటెంట్ అయితే ఏమేమి వచ్చినాయి అనేది చూద్దాం అనమాట. మేము పెట్టిన ఒక 3 డేస్లో అనేది ఇది అమెజాన్ నుంచి అయితే డెలివరీ అవ్వడం అయితే జరిగింది. సో బాక్స్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. ఏంటో బాక్స్ అయితే ఇలా ఉంది, కొంచెం డ్యామేజింగ్గా. బాక్స్ డ్యామేజ్ అయినా పర్లేదు కానీ ప్రోడక్ట్ మాత్రం డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది చాలు. సో ఇదైతే స్టాండ్ అనుకుంటా. అండ్ ఇది వచ్చేసి మనకి రింగ్ లైట్ అనమాట. ఇదైతే సేఫ్టీగా ఇవ్వడానికి ఇచ్చారు అంతే, ఇంకేం లేదు. సో ఇదైతే బాక్స్ కంటెంట్స్ అన్నమాట. సో ఇవి బాక్స్ కంటెంట్స్ వచ్చేసి. సో ఫస్ట్ మనం అయితే ఇది ఓపెన్ చేద్దాం. ఇది వచ్చేసి రింగ్ లైట్ అనమాట. 30 వాట్స్ అవుట్పుట్ అయితే ఉంటుంది. ఈ లైట్ వచ్చేసి మనకి రింగ్ లైట్ అనమాట. ఇక్కడైతే డిజిటెక్ అనే బ్రాండింగ్ కూడా కనిపిస్తుంది, మీరు చూడొచ్చు. ఇదైతే డిజిటెక్ అనే బ్రాండింగ్ కూడా కనిపిస్తుంది మీకు. సో ఇదైతే ప్లాస్టిక్ ఫ్రేమే, మెటల్ ఏం కాదు. సో ఇదైతే అనమాట లైట్ వచ్చేసి. సో ఇది వచ్చేసి మనకి USB టైప్ అయితే వస్తుంది. ఇదైతే మనమైతే దీనికి అడాప్టర్స్ కానీ అలాగా కనెక్ట్ చేసుకుని, లేకపోతే పవర్ బ్యాంక్స్ కన్నా కనెక్ట్ చేసి అయితే ఆపరేట్ చేసి యూజ్ చేయొచ్చు అనమాట. ఇదైతే మినీ రిమోట్, ఇక్కడ బ్రైట్నెస్ లెవెల్ సెట్ చేసుకోవడానికి. సో ఇదైతే మొబైల్ హోల్డర్ అనమాట, ఆల్రెడీ ఫిట్ చేసే ఇచ్చారు.
ఇదైతే మొబైల్ హోల్డర్ అనమాట. 360 degrees రొటేటబుల్ అనమాట ఇది మొబైల్ హోల్డర్ ఇది. సో అంతే ఇదైతే వచ్చింది. సో ఇంకా యూజర్ మాన్యువల్ కూడా అయితే ఉంది కంపెనీ నుంచి, అంతే. అండ్ ఇది వచ్చేసి స్టాండ్ అనమాట. ఇదైతే 5 feet వరకు మనం అయితే 4 sectionsగా ఉంటుంది అనమాట. 4 levels అనమాట, అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి స్టాండ్ అనమాట. అయితే 30 watts అవుట్పుట్ వరకు అయితే ఉంది. 10 levels బ్రైట్నెస్ అయితే ఉంది. 10 levels వరకు ఒక 10 levels ఏమో, ఒక 5 levels ఏమో వైట్ లైటింగ్ రావడానికి అయితే ప్యూర్ వైట్ అనమాట. ఇంకో 5 levels డిక్రీజ్ ఏమో, అది వచ్చేసి మనకి వామ్ లైటింగ్ రావడానికి అనమాట. సో ఇది స్టాండ్ అయితే లైట్ వెయిటే ఉంది, పర్లేదు, బాగుంది. ఇది స్టాండ్ అన్నమాట, బాగుంది సాలిడ్ గానే. ఈ కంపెనీ నుంచి అయితే ఈ ప్రోడక్ట్ లో బెస్ట్ అని చెప్పొచ్చు నేను. సో ఇది వచ్చేసి ఇక్కడైతే ముందు ఇక్కడ అనమాట, ఇక్కడైతే ఫస్ట్ ఫిట్ చేయాలి. అప్పుడు ఇదైతే స్టాండ్ ఫస్ట్ కదలకుండా నుంచి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ అనమాట, ఇక్కడైతే లూజ్ చేసి ఇదైతే అడ్జస్ట్ చేసుకోవాలి. మళ్ళీ పైకి అడ్జస్ట్ చేసుకున్నాక ఇక్కడైతే మళ్ళీ స్క్రూ టైట్ చేయాలన్నమాట. సో అది, సో మళ్ళీ ఇదైతే సెకండ్ అది, ఇది మళ్ళీ పైకి పెట్టుకుని ఇక్కడ రింగ్ లైట్. అది తీయాలని చెప్పు. అది తీయాలి. అది తీసినాక దీనికి బాల్ హెడ్ అనేది ఫిక్స్ చేయాలి. స్టడీగా ఫిక్స్ చేయాలి. చెప్పు వాయిస్. సో ఇదైతే మనం మొత్తం ఫిట్టింగ్ చేయాలన్నమాట దీనికి. సో ఇక్కడైతే 4 అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇక్కడ చేయాలన్నమాట. ఇవైతే నుంచోడానికి, ఫస్ట్ నుంచోడానికి ఇక్కడ చేయాలి, టైట్ చేయాలి పెట్టుకున్నాక. సో తర్వాత అయితే మేము ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవడానికి ఇది వచ్చేసి నెక్స్ట్, ఇది సెకండ్ అనమాట. ఇక్కడ సెకండ్ ఫిట్ చేయాలి. థర్డ్ లెవెల్ వచ్చేసి ఇక్కడ ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవడానికి ఇక్కడైతే ఫిట్ చేయాలి. సో నెక్స్ట్ అయితే ఇక్కడ సపరేట్గా ఇదైతే బాల్ హెడ్ అనమాట. ఇది ఇచ్చినాక దీనికి ఇక్కడ ఈ లైట్ అటాచ్ చేసి ఇక్కడ మనం కావాల్సిన యాంగిల్లో అడ్జస్ట్ చేసుకుని ఇక్కడైతే టైట్ చేయాలి, ఇక్కడ అలా టైట్ చేయాలి. సో ఇదైతే మొబైల్ హోల్డర్ అనమాట. ఇది కూడా ఇక్కడ ఫిట్ చేయాలి. దాన్ని రొటేట్ చేసుకోవచ్చా ఫోన్ పెట్టుకొని, ఇలాగనమాట. సో అది అయిపోయినాక మనకి వైర్ అయితే తీయాలి. వైర్ కూడా బాగానే ఉంది, లెంత్ 30 centimeters పైన, 30 అంటే 30 కన్నా ఎక్కువ, 2-3 meters ఉంది. సో ఇదైతే ఒకసారి, సో ఇదైతే టైప్ ఏ కదా. సో ఇదైతే టైప్ ఏ కాబట్టి మనం ఇది ఒక అడాప్టర్కి ఇలా ఫిట్ చేసుకోవాలి. ఇది ఫిట్ చేసుకుని మీకు ఇదైతే దీనికి పెట్టి ఇలాగా మీరైతే కరెంట్ ఉన్నప్పుడు అయితే యూజ్ చేసుకోవచ్చు. సో లేదు మాకు నియర్ బై సాకెట్ లేదు అలా అనుకుంటే అప్పుడు మీరు ఇలా పవర్ బ్యాంక్స్ అయితే యూజ్ చేయొచ్చు. సో పవర్ బ్యాంక్ అయితే పెట్టచ్చు అనమాట కరెంట్ లేనప్పుడు ఇలాగా. సో ఇదైతే పవర్ బ్యాంక్ అయితే పెట్టాను. సో ఇలా పక్కన పెట్టేసి మీకైతే ఇక్కడ ఇచ్చు. సో మీకైతే ఇక్కడ ఇది లైట్స్ అయితే ఇక్కడ ఇలా ఆన్ అయితే ఇట్లా పట్టుకో ఒకసారి. ఇది సో ఇదైతే మీకు ఇలా లైట్స్ అయితే ఇక్కడ ఆన్ అవుతాయి. ఆన్ అయినాక ఇక్కడ పవర్ ఆన్ ఆఫ్ అనేది ఉంది. సో ఇప్పుడు ఇక్కడ మీరు ఇప్పుడైతే మీకు ఇక్కడ ఆన్ చేస్తే మీకు అది లైట్ అయితే ఆన్ అయింది. సో దూరంగా వచ్చు. సో ఇదైతే బ్రైట్నెస్ లెవెల్స్ అనమాట. సో ఇదైతే డిమ్లో పెట్టచ్చు, అంటే ఇదైతే వామ్ లైటింగ్ అనమాట, మరీ అంత బ్రైట్ అయితే ఉండదు.
సో ఇదైతే 5 లెవెల్స్ ఇలా కిందకి అనమాట. సో ఇక్కడైతే మీరు ఆపరేట్ చేయాలి. సో ప్లస్ నొక్కామంటే మీకు ఇంకా ఇదే ప్యూర్ వైట్ లైటింగ్ అనమాట, ఫుల్ బ్రైట్నెస్. 30 వాట్స్ అవుట్పుట్ అయితే ఇలా ఉంటుంది. ఇది 30 వాట్స్ లైటింగ్ అనమాట. సో ఇదైతే మీరు మధ్యలో ఇక్కడ మొబైల్ అయితే పెట్టుకుని మీరు ఇంకా రీల్స్ కానీ షార్ట్స్ కానీ ఇంకా మీరు కంటెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇలా అనమాట. ఇది వామ్ లైటింగ్ అనమాట. ఇది వామ్ లైటింగ్, ఇదైతే ప్యూర్ వైట్ అనమాట. ఇలాగా ఇది లెవెల్స్ అనమాట మీకు. సో ఇదైతే ప్యూర్ వైట్ లైటింగ్, ప్యూర్ వైట్ అనమాట ఇది. నెక్స్ట్ ఇదైతే ఒక మిడ్ రేంజ్ అనమాట. సో ఇదైతే ఫుల్ అదే లో వామ్ లైటింగ్ అనమాట. అంటే ఫేస్కి అంతా ఎఫెక్ట్ అయితే ఉండదు. సో లైటింగ్ నార్మల్గా ఉంటుంది. సో ఇది మొత్తం దీని నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు, ఆఫ్ అండ్ ఆన్ అనమాట. సో ఇది ఈ ట్రైపాడ్ గురించి అయితే. సో ఇప్పుడైతే మీకైతే ఇలాగా మొబైల్ నుంచి అయితే అంత క్లారిటీగా ఉండదు. సో ఇటువైపు ఫేసింగ్ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది అయితే లైట్ అనేది చూపిస్తాం. సో ఇప్పుడైతే ఇలా ఇటువైపు నుంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది అనమాట. ఇది ఆఫ్ అయింది, ఒక్క ఆఫ్ చేస్తే ఇలా ఉంటుంది. సో ఇదైతే ఆన్ చేస్తాను అనమాట. సో ఇట్లా అయితే ఉంటుంది వ్యూ లైటింగ్ అనమాట. ఆఫ్ చేసినట్లయితే ఇలా నార్మల్గా అయితే ఉంటుంది. సో అదే ఇక్కడ ఆన్ చేసినప్పుడు అయితే మనకి ఇలా అట్లా ఉంటుంది అనమాట. ఇదే మొత్తం లైటింగ్. సో సరే, లైటింగ్ లో మనం వేరియేషన్స్ అనేది చూసేద్దాము. పవర్ బ్యాంక్ యూజ్ చేస్తున్నాము, కరెంటే లేకపోయినా కూడా మనం యూజ్ చేసుకోవడానికి ట్రైపాడ్ స్టాండ్. ఒకసారి అయితే దీనికైతే ఈ పవర్ బ్యాంక్ అయితే నేను ఇది అయితే యూఎస్బి టైప్ ఏదైతే కనెక్ట్ చేశాను. సో కనెక్ట్ చేసి పవర్ బ్యాంక్ ఆన్ చేసి ఈ రిమోట్ ద్వారా అయితే నేను అయితే ఆపరేట్ చేస్తాను. రిమోట్ ద్వారా ఆపరేట్ చేస్తాను. రిమోట్ ద్వారా అయితే ఆపరేట్ చేస్తున్నాను. సో ఇదైతే ఆఫ్ అనమాట. సో ఆఫ్లో అయితే ఇలా ఉంటుంది. తర్వాత ఇదైతే ఆన్ చేస్తే సో ఇలా అయితే బ్రైట్ వస్తుంది అనమాట. సో ఇదైతే లెవెల్స్ డిక్రీజ్ అనమాట. ఇదైతే ఫస్ట్ లెవెల్ 0 స్టేజ్. సో సెకండ్ వచ్చేసి ఇలా బ్రైట్ ఉంటుంది. ఇదైతే ఫైనల్ స్టేజ్ అనమాట. ఇలా బ్రైట్ అయితే వస్తుంది. ఇదైతే గోల్డిష్ అనమాట. సో ఇదైతే వామ్ లైటింగ్ అనమాట. ఇదైతే క్లారిటీగా ఉంటుంది. ఇదైతే ప్యూర్ వైట్ అనమాట. సో అవుట్పుట్ అయితే ఇలా ఉంటుంది. ఇదన్నమాట లైటింగ్ వచ్చేసి. నాకు చాలా బాగా నచ్చిందండి. నేను ఎక్కువ అమెజాన్లో నుంచి ఇలా ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ అయితే తీసుకుంటూ ఉంటాను. నాకు బాగుంటుంది, నచ్చుతుంది. ఎక్కువ నేను మీషో ఆన్లైన్ షాపింగ్లో ఏంటంటే బ్లౌజెస్, శారీస్, జ్యువెలరీ అలా అయితే కొంటూ ఉంటాను కదా. సో అమెజాన్లో నేను ఏది తీసుకోవాలనుకున్నా కూడా ఇలా ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ అయితే బాగా సపోర్ట్ చేస్తాను. నాకు బాగా నచ్చుతాయి కూడా. రివ్యూస్ అవి కూడా చూసి తీసుకుంటాను. రేటింగ్ అది కూడా చూసే నేను బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్తానండి. ఇది ఎటువంటి కొలాబరేషన్ వీడియో కాదు కదా. నాకు నచ్చింది ఏదైనా జెన్యున్గా చెప్తూ ఉంటాను. సో విజయ ఛానల్స్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొంచెం ఎక్కువ మంచి కంటెంట్, ఇంకొంచెం మంచి వీడియోస్, అలాగే ఇంకా బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలని నేను ఇట్లా ఇవి కొంటూ ఉంటున్నానండి. సో డెఫినెట్గా సపోర్ట్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్, హ్యావ్ ఏ నైస్ డే, హ్యాపీ షాపింగ్. లింక్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఇప్పుడు ప్రజెంట్ ఆఫర్లో ఉంది కాబట్టి పర్చేస్ చేసుకోవచ్చు. బై ఫ్రెండ్స్, అది ఇవాల్టి వీడియో.